అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. రాబోయే 3 గంటలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా చెప్పుకోవచ్చారు. విజయనగరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వివరించారు. అనకాపల్లి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలవరం ప్రాంతంలో వర్షాలతో పాటు బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. ఏదేమైనా కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరి కాసేపట్లో అత్యంత హెవీగా వర్షాలు వచ్చేటువంటి అవకాశం, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో, పోలవరం ఆ ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాలు, అన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాత్రి సమయంలో వచ్చేటువంటి ఈ వర్షం నుంచి అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ వర్షంతో పాటు పిడుగులు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లకుండా ఉంటేనే ఉత్తమం అంటూ చెప్తున్నారు. ఏదేమైనా ఊహించని విధంగా వస్తున్నటువంటి ఈ యొక్క వర్షాలు, నైరుతి ఋతుపవనాల కారణంగా వస్తున్నటువంటి భారీ వర్షాలన్నిటి కూడా ఇప్పుడు పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాలను వ్యాపింపజేసేటువంటి పరిస్థితికి ఏర్పడింది.